వీడికని తెక్క పుట్టిందా? 3 కొడుకులు 3 కోడళ్ళు, అత్త మామ 8 మంది కలిసి తయారు చేస్తూ ఉంటే అటు ఇటు తలలు ఉచ్చుకుంటూ వెళ్ళారు. కానీ వాడలోనికి ఎవడు ఎక్కరా రక్షణ వాడ దేవుడు సిద్ధం చేశాడు. 2023 సంవత్సరాల నుంచి కూడా నీ కోసం దేవుడు రక్షణ వాడను సిద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. అయినా నువ్వు వాడలోనికి 120 సంవత్సరాలు చేస్తేనే దేవునికి అంత కోపం వస్తే 2023 సంవత్సరాల నుంచి ఒక రక్షణ వాడ సేవకుల ద్వారా తయారు చేస్తుంటే ఆ వాడలోనికి రావటం ఇంకా నేను బయటే ఉంటా, ఇంకా బయటే ఉంటా, లోకంలోనే ఉంటా, లోకంలోనే తీపి, లోకంలోనే. ఎంతమంది ఇంకా లోకం 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 లోకం. ఎప్పుడు మారుతావు? క్రైస్తవులమే కానీ మా ఇంట్లో క్రీస్తు లేడు. క్రైస్తవులమే మా ఇంట్లో సిగరెట్లు అండి, పాన్ పరాగులండి లేరా? మందిరానికి వెళ్ళేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు, మందిరానికి వెళ్ళే సీరియల్ చూసేవాళ్ళు, మందిరానికి ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. మందిరానికి వెళ్ళటం మానేయి. మందిరానికి వెళ్ళే అర్హత, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకునే అర్హత మనకు లేదు. ఒకళ్ళు పట్టుకునే అర్హత దేవుడు ఇచ్చాడంటే అది అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క జాగ్రత్త చెప్పాను. ఆ జాగ్రత్తని చెప్పిన నోవాహు చెప్పిన సంగతిని వాళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. హల్లెలూయా. ఏం చేశారు? విడిచిపెట్టారు. అయినా 7 రోజులు ఎవరైనా ఎక్కుతారేమో, ఎవరైనా వస్తారేమో. దేవుడు కృపాకాలం. ఇప్పుడు కూడా కృపాకాలంలో మనం ఉన్నాం. కరోనా వైరస్ ద్వారా ఎంతోమంది ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. ప్రొక్లెన్తో దేవి హైడ్రాలిక్ లారీ వస్తుంది, స్లాబ్ పోయడానికి స్లిప్, ఆ లారీలాగా లేపి అగ్గి పొలగి తగలబెట్టారు. ఆ దృశ్యాలు చూసినప్పుడు ఒకళ్ళు భారతదేశానికి వస్తే కరోనా అయ్యా క్వారంటైన్స్ లేవు ప్రభువా, ఇక్కడ చచ్చిపోతారని భయం వేసింది. అంత టెక్నాలజీ కలిగిన దేశంలోని ప్రజలు ఆగలేదు ప్రభా. భారతదేశంలో ఎంత టెక్నాలజీ లేదు కదా, చనిపోతున్నారు ప్రభా. అనేక మంది దైవ సేవకులు గుండెలు బాదుకుని ఏడ్చారు. అయినా ఇంకా ఇంకొంచెమైనా నీలో మార్పు రాలేదు అంటే, వినిన సంగతులు విడిచిపెడుతున్నావంటే, ఆ నోవాహు దినములు ఎలాగా అర్ధరాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత వచ్చి ఊడ్చుకెళ్ళిందో